హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐక్యూ 13 ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. 2 రోజులు అవుతున్నట్లుంది. ఐక్యూ 13 ఇన్ డెప్త్ రివ్యూని మన ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా మంచి అప్లాస్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. దాన్ని వేస్ట్ చేసుకునే మంచి అవుట్పుట్తో దాదాపు 1000 శాంపుల్స్ వరకు నేను తీశాను. జనరల్గానే కెమెరాస్ అంటే నాకు ఫేవరెట్ డిపార్ట్మెంట్. ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. దీంట్లో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి. ఫ్యూచర్లో అంటే ఒక 1 వీక్ టైం తీసుకొని ఈ 1 వీక్లో కొన్ని కవర్ చేయాల్సిన వీడియోస్ ఉన్నాయి. వాటి తర్వాత 15 Pro Max నా ప్రైమరీ డివైస్, 15 Pro Max వర్సెస్ ఐక్యూ 13 ఈ రెండింటి యొక్క కెమెరా కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్లో చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో మన ఛానల్లో వచ్చింది. నెక్స్ట్ ఇంక ఈ వీడియోలో మీరు డే లైట్ శాంపిల్స్ చూస్తారు, లో లైట్ శాంపిల్స్ చూస్తారు, ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్ అంటే ఏదన్నా మాల్స్లోకి వెళ్ళినప్పుడు కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో సినారియోస్లో చాలా ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేసి ఉంచా. పాజిటివ్స్ మాత్రం ఉన్నాయి అనుకుంటున్నారేమో, కాన్స్ కూడా ఉన్నాయి. డే లైట్ శాంపిల్స్ ఒక్కటి చూసి మీరు నిర్ణయాన్ని మీరు తీసుకోమాకండి. లో లైట్ శాంపిల్స్ కూడా ఖచ్చితంగా చూడండి. చిన్న బ్రీఫ్ ఇవ్వాలి అంటే ప్రైమరీ కెమెరాస్ వరకు బాగానే ఉన్నాయి కానీ టెలిఫోటో లెన్స్లో కొద్దిగా స్టెబిలైజేషన్ మిస్ అవుతుంది అన్నట్లు అనిపించింది. అది నైట్ శాంపిల్స్ తీసుకునేటప్పుడు అయితే ఇంకా క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తాం స్టెబిలైజేషన్ ప్రాపర్గా లేదు అని చెప్పని. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కొద్దిగా బ్యూటీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొంచెం ప్రోస్ ఏ లెవెల్లో అయితే ఉన్నాయో కాన్స్ కూడా నెగ్లిజిబుల్గా, కాకపోతే నోట్ చేసుకోదగ్గ కాన్స్ అయితే ఉన్నాయి. ఇంపార్టెంట్ కాన్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతా. ఇంకా లేట్ చేయకుండా శాంపిల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కంటెంట్ మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయితే మాత్రమే, ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఇంకా ఎన్నో ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్, వర్త్ ఉన్న కంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా. ఫస్ట్ నేను ఈరోజు వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. కాంపిటీషన్ బ్రాండ్స్లో మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాస్ వస్తున్నాయి. ఇక్కడ మీకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. పనితనం ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డైలైట్ శాంపిల్స్లో కొన్ని క్యాప్చర్ చేస్తున్నా. ఇక్కడ మీకు జూమ్ చేసినప్పుడు ఐనాక్స్ వరకు మీకు డీటెయిల్స్ కనబడుతున్నాయి అనుకుంటున్నారేమో. కింద ఒకసారి చెక్ చేయండి. ఈ GM అని చెప్పని లోగో కూడా మనకి క్లియర్గానే కనబడుతుంది. అండ్ దెన్ వైడ్ యాంగిల్ కెమెరాస్లో మనకు ఒకవేళ హ్యూమన్స్ని నుంచో పెట్టినా కానీ పర్లేదు, డీటెయిల్స్ అవి బాగానే ఉన్నాయి. అండ్ ఈవెన్ డైనమిక్ రేంజ్ కూడా, పైన క్లౌడ్ స్ట్రక్చర్ అవి ఒకసారి అబ్జర్వ్ చేయండి, అవి కూడా డీటెయిల్గా కనబడుతున్నాయి. అండ్ ఓవరాల్గా ఇక్కడ ఫేస్ని అండ్ కలర్స్ని అండ్ ఈవెన్ HDR రేంజ్ని ఎవ్రీథింగ్ అంతా బాగానే చూపిస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా అంటే మనకి రెగ్యులర్గా చూసే 8 మెగాపిక్సెల్ కెమెరాతో కంపేర్ చేస్తే బెటర్గానే ఉంది. అంతేగాని మరీ అదిరిపోయింది బెదిరిపోయింది అని చెప్పలేము. జూమ్ చేసి చూసుకుంటున్నప్పుడు డీటెయిల్స్ మనం వైడ్ యాంగిల్ కెమెరాలో, ఈ ఫోన్ అనే కాదు ఏ ఫోన్లో అయినా వైడ్ యాంగిల్ కెమెరాలో జూమ్ చేసి డీటెయిల్స్ అబ్జర్వ్ చేయలేం. అలానే దీంట్లో కూడా స్ట్రక్చర్ అవి కొంచెం బాగానే బిల్డ్ చేస్తుంది. లెన్స్ మీద ఎప్పుడైతే మనకి లైట్ ఎఫెక్ట్ పడుతూ ఉంటుందో అక్కడ కొంచెం లైట్ అనేది డిస్టార్ట్ అవుతుంది. అండ్ ఆ రేస్ అనేవి మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. అవి కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి కూడా. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసేవన్నీ కూడా లో లైట్ శాంపిల్స్. లో లైట్లో కూడా వైడ్ యాంగిల్ కెమెరాలో కలర్స్ అవి బాగానే ఉన్నాయి, కాకపోతే డీటెయిల్స్ డే లైట్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉన్నాయి. అండ్ కొంచెం ఇమేజ్ షేక్ అవుతుంది. వైడ్ యాంగిల్లో మాత్రమే కాదు, అన్నింట్లో ఆ షేకింగ్ ప్రాబ్లం అనేది కొంచెం లో లైట్లో ఎక్కువగా కనబడుతుంది. అవి నెక్స్ట్ ఫొటోస్లో కూడా నేను మాట్లాడతా. అండ్ ఇప్పుడు రేర్ సైడ్ కెమెరా ప్రైమరీ కెమెరా దగ్గరికి వెళ్ళిపోదాం. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX921 సెన్సర్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేసింది. NICE 2.0 వివో ఇమేజ్ ప్రాసెసింగ్తో వస్తుంది. డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ ఉన్న ఫోటోని జూమ్ చేస్తే ఐనాక్స్ అనేది ఎంత డీటెయిల్గా కనబడుతుందో, కింద గోల్డ్ మెడల్ కింద క్యాప్షన్ కూడా అంత డీటెయిల్గా కనబడుతుంది. పిక్చర్ పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. డీటెయిల్స్ అయితే ఒక్కొక్కటి 12 MB 15 MB రెజల్యూషన్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ డైనమిక్ రేంజ్ కూడా ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. యారోస్ పెట్టాను. నా ఫేసు, క్లౌడ్స్, ప్లాంట్స్, ఎవ్రీథింగ్ మంచి డీటెయిల్స్ అయితే ఇది క్యాప్చర్ చేసింది. డే లైట్ వరకు అయితే ప్రైమరీ కెమెరాకి నాకైతే ఏ కంప్లైంట్స్ లేవు. స్కిన్ టోన్స్ అయినా, HDR అయినా, ISO, ఇమేజ్ సాచురేషన్ లెవెల్స్ అయినా ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయి. అండ్ ఇంకా ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లోకి వెళ్తే అక్కడక్కడ T-Star కోటింగ్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే లెన్స్ మీద లైట్ పడ్డప్పుడు ఆ బ్లర్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ లాంచ్లో ఉన్నప్పుడు కూడా పార్టీస్ టైంలో మీకు ఇది ఉపయోగపడితే బ్యాక్గ్రౌండ్ స్క్రీన్స్ నుంచి ఎక్స్పోజర్ ఎక్కువ వస్తున్నప్పుడు దాన్ని కూడా ఆన్ పాయింట్ కరెక్ట్గా తీసుకుంటుంది. ఇమేజ్ని, బ్యాక్గ్రౌండ్లో ఉన్న సబ్జెక్ట్ని, ఎవ్రీథింగ్ కరెక్ట్గా డిఫర్ చేస్తుంది. HDR ఆఫ్కి ఆన్కి హ్యూజ్ డిఫరెన్స్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఎంత మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసిందో ఇక్కడ నుంచి క్వైట్ కాంట్రాస్ట్ వస్తాయి ఫోటోస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లో లైట్ కొలిపోతున్నాం కాబట్టి డీటెయిల్స్ అనేవి కొంచెం మిస్ అవ్వడం ఇంకా స్టార్ట్ అవుతాయి. మీకు ఒక్క ముక్కలో అయితే డే లైట్లో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మీరు లో లైట్లో ఎక్స్పెక్ట్ చేయమాకండి. కొంచెం డీటెయిల్స్ అయితే తగ్గుతున్నాయి. డే లైట్లో చూసినట్టు లేవు. కాకపోతే వైడ్ యాంగిల్లో ఏదైతే నేను ఆ లైట్ ఎఫెక్ట్ పడినప్పుడు డిస్టార్ట్ అవుతుంది అంటున్నానో అదైతే లేదు. మళ్ళీ మీరు సబ్జెక్ట్ కనుక దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు అయితే మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. బెస్ట్ షాట్స్ ఇక్కడ నేను వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. కొంచెం మీరు ఫోకస్ చేసే సబ్జెక్ట్కి దగ్గరగా ఉండేలా చూసుకోండి. ఆ టైంలో కొంచెం మీరు జూమ్ చేసుకున్నప్పుడు కూడా డీటెయిల్స్ అవి బాగానే కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా 23mm నేను క్యాప్చర్ చేసినవి. అబ్సల్యూట్ డార్క్లోకి వెళ్లకుండా సఫిషియంట్ లైట్ కనుక మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, అంటే సిటీ లైఫ్ కండిషన్స్లో కనుక మీరు ఫోటోస్ తీసుకుంటూ, పార్టీ లైఫ్ ఇట్లాంటి వాటిలో తీసుకుంటే డీటెయిల్స్ కొద్దో గొప్ప మీకు కనబడుతూనే ఉంటాయి. కానీ లెన్స్కి T-Star కోటింగ్ అనేది మనం బ్యాడ్లీ మిస్ అవుతాం. వెనకాల లెన్స్ బొకే ఫ్లేర్ ఎఫెక్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఇది బొకే మోడ్లో ఏం లేదు, కానీ లెన్స్ ఫ్లేర్ ఎఫెక్ట్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో స్ట్రీట్ లైట్స్ ఉన్నప్పుడు దారుణంగా కనబడుతుంది. అవి కొన్ని ఫొటోస్లో ఆక్వర్డ్గా కనబడుతుంది. మొత్తం ఫోటో అందానే తీసేస్తుంది. అది మాత్రం కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి నెక్స్ట్ ఐక్యూ సిరీస్లో, ఆర్ఎల్స్ వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్లోనే రోల్అవుట్ చేయాలి.
నెక్స్ట్ ఇది 2xలో పోర్ట్రేట్ షాట్స్ ఏమీ క్యాప్చర్ చేయట్లేదు. టెలిఫోటో లెన్స్లో మీకు ఇది 2x అంటే 50 mm క్యాప్చర్ చేసిన షాట్స్. బ్యూటిఫుల్ షాట్స్. మీరు జూమ్ చేసుకున్నా కానీ స్కిన్ టోన్స్, టెక్స్చరు అండ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయి. హెయిర్ కలర్ కూడా న్యాచురల్గా చూపిస్తుంది. షర్ట్ కలర్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానివ్వండి ఆన్ పాయింట్ ఉన్నాయి. ఇందులో ఏ ఫోటో కూడా మీరు 1xలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేయమాకండి. మినిమం మీరు 50 mmలో క్యాప్చర్ చేసుకోండి. అంటే 2xలో క్యాప్చర్ చేసుకోండి, బాగా వస్తాయి. అండ్ ఇవి కాకుండా లో లైట్లోకి వెళ్ళిపోతే అగైన్ ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో ఆ ఐఎస్ఓ బ్యాలెన్సింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ నన్ను సాటిస్ఫై చేసి. కానీ లో లైట్లో మనం స్ట్రీట్ ఫోటోగ్రఫీకి వచ్చేస్తున్నప్పుడు డీటెయిల్స్ అనేవి లాస్ అయిపోతుంది. అంటే టెలిఫోటో లెన్స్ 50 MP ఇచ్చారు కదా, కొద్దిగా నేను ఆ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ షేకింగ్ అనేది, అంటే కొంచెం కదులుతుంది. నేను ఫోన్ని ఎంత స్ట్రాంగ్గా పట్టుకున్నా, ఎంత ఫర్మ్గా పట్టుకున్నా కానీ ఆ మినిమం షేక్నెస్ అయితే నాకు అబ్జర్వ్ చేస్తున్నాను నేను. మోషన్ బ్లర్లా అనిపిస్తుంది మీరు చూడడానికి. కాకపోతే ప్రతి షాట్లో మీకు ఇలానే అనిపిస్తూ ఉంటే అంత నచ్చదు. కాబట్టి వీలైనంత త్వరగా వీళ్ళు కొంచెం ఒక సాఫ్ట్వేర్ అప్డేట్లో ఈ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఈ షేక్నెస్ని రిడక్ట్ చేసేస్తే బెటర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ కలర్స్ మీరు అబ్జర్వ్ చేయండి, కలర్స్ మాత్రం టూ గుడ్ ఉన్నాయి. ఎంత లో లైట్లో అయినా కానీ కలర్స్ మాత్రం ఆన్ పాయింట్ యాక్యురేట్గా టూ గుడ్ కలర్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుండి 3xలో అంటే 100 mm ఫోకల్ లెంత్లో క్యాప్చర్ చేసిన షాట్స్ ఇవి కూడా సేమ్ 50 mm లాగే టూ గుడ్ ఉంటాయి. లో లైట్లో మాత్రమే మనకు కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, కానీ డే లైట్లో కలర్స్ పరంగా కానివ్వండి, HDR రేంజ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ని చూపించడం కానివ్వండి, ఫోర్గ్రౌండ్ సెపరేషన్ కానివ్వండి చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ DSLR కైండ్ ఆఫ్ ఫోటోస్ అయితే నేను 100 mmలో ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే మీరు ఈ డీటెయిల్స్ విషయంలో 50 mm కంటే కొంచెం తగ్గుతుంది. అండ్ ఇమేజ్ రెజల్యూషన్ అండ్ ఇమేజ్ సైజ్ కూడా తగ్గిద్ది. 50 mmలో మీకు ఒకవేళ 8 MB అలా వస్తూ ఉంటే మీ 100 mmలో అప్రాక్స్గా 5 MB 4 MB ఇలా అయితే కొంచెం తక్కువ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. లో లైట్లో నేను చెప్పిన ఈ షేకింగ్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఇంకా ఆ మోషన్ బ్లర్ కానివ్వండి ఇదంతా ఇక్కడ మనకి ఇంకా కనబడుతుంది. కొద్దిగా ఈ షేకింగ్ అనేది రిడక్ట్ చేయాలి. 100 mmలో ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ టెక్స్చర్ దారుణంగా మిస్ అవుతుంది. లో లైట్ కండిషన్స్లో టెక్స్చర్ మీద కొంచెం ఫోకస్ చేయాలి 100 mm ఫోటోస్ తీస్తున్నప్పుడు. 100 mmలో మీరు జూమ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే జూమ్ చేసి నేను డీటెయిల్స్ చెక్ చేసుకున్నానవి ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇన్ జనరల్ హ్యూమన్స్ని జస్ట్ చూపించడానికి అండ్ దూరం నుంచి ఒక షార్ట్ క్యాప్చర్ చేసుకోవడానికి, ఫ్రేమింగ్ బాగుండడానికి వరకు ఉపయోగపడిద్ది తప్ప జూమ్ చేసుకోవడానికి మాత్రం హ్యూమన్ ఫేసెస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇక్కడ పోర్ట్రేట్ షాట్స్ ఈ ఫోన్లో ఆనెస్ట్లీ నేను సాటిస్ఫై అయిన ఓన్లీ పాయింట్ పోర్ట్రేట్ షాట్స్ అని చెప్పొచ్చు. ఒకసారి స్కిన్ టోన్స్ చూడండి అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ తీసే ఎఫెక్ట్ చూడండి. DSLR కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా యాక్యురేట్గా ఉంది. ఎక్కడ నేను 10 షాట్స్ తీసుకుంటే ఒక్క షాట్లో కూడా ఎడ్జ్ డిటెక్షన్ ఫెయిల్ అయింది అయితే నేను చూడలేదు. అండ్ కలర్స్ కానివ్వండి, ఈవెన్ స్కిన్ టోన్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ బాగున్నాయి. కాకపోతే లో లైట్లో ఒక ఫిల్టర్ యాడ్ చేస్తుంది. అక్కడ గ్రీన్ టింట్ అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. నేనైతే ఏ బ్యూటీ ఫిల్టర్ని అయితే యాడ్ చేయలేదు అండ్ బ్యూటీ కూడా నన్లో పెట్టుకున్నాను. అయినా కానీ లో లైట్లోకి వచ్చేటప్పటికి కొద్దిగా గ్రీన్ టింట్ అయితే కనబడుతుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో 2x 35 mm డే లైట్లో ఎటువంటి టింట్ మీకు కనబడదు. కొంచెం స్లైట్గా బ్యూటీ యాడ్ చేసినట్లు అనిపిస్తుంది జూమ్ చేసి చూసుకుంటున్నప్పుడు. కాకపోతే అది మిమ్మల్ని బాదర్ చేయదు. ఓవరాల్గా ఇమేజ్ చూసుకోవడానికి బాగానే ఉంటుంది. లో లైట్లోకి వచ్చేటప్పటికి చెప్పాను కదా, సమ్ సార్ట్ ఆఫ్ ఆ ఫిల్టర్ ఏదో యాడ్ చేసిన ఫీలింగ్ అయితే కనబడుతూ ఉండిద్ది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఇంకా పెద్దగా ఇష్యూస్ అయితే ఏం అనిపించలేదు 35 mm వరకు. నెక్స్ట్ ఒకసారి 50 mmలో కూడా క్యాప్చర్ చేసి చూపిస్తా షార్ట్స్. 3xలో క్యాప్చర్ చేశాను. ఇవి కూడా డే లైట్లో చాలా బాగుంటాయి. టూ గుడ్ వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్లో మొత్తం ఇచ్చిన 4 ఫోకల్ లెన్స్ కూడా బాగున్నాయి. అండ్ 4th ఫోకల్ లెంత్లో మీకు 100, 125 ఇంకా ఆ పైన కూడా చూపించింది. నేను జస్ట్ 100 mm వరకు క్యాప్చర్ చేశాను. అలానే ఇంకొక విషయం, మీరు పోర్ట్రేట్ షాట్స్లో అయితే డీటెయిల్స్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయమాకండి. పోర్ట్రేట్ షాట్స్ జస్ట్ బ్యూటీ పర్పస్ మాత్రమే. జూమ్ చేసి డీటెయిల్స్ చూసుకోవడానికి పోర్ట్రేట్ షాట్స్ అంత సూటబుల్ కాదు. నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు పోర్ట్రేట్లో 4x అంటే 100 mm షాట్స్. ఇవి డే లైట్లో ఫ్రేమింగ్ ఎక్సలెంట్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. బట్ లో లైట్లో అంత చెత్తలాగా ఉన్నాయి. డే లైట్లో అయితే బ్యాక్గ్రౌండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ తగ్గిపోయింది. 100 mm ఫోకల్ లెంత్ మీరు పెట్టుకున్నారు కాబట్టి ఓన్లీ సబ్జెక్ట్ అంటే మీరు తీస్తున్న పర్సన్ మాత్రమే ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో పెట్టుకునేది. ఇందులో 10 షాట్స్ తీస్తే 9 షాట్స్ ఫ్యాంటాస్టిక్గా వస్తున్నాయి. ఒకటి మాత్రం ఎక్స్పోజర్ ఇలా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. అండ్ ఇంకా లో లైట్లోకి వెళ్ళిపోతే డీటెయిల్స్ దారుణంగా మిస్ అవుతుంది. చాలా బాగా వర్క్ చేయాలి ఐక్యూ దీని మీద. 100 mmలో లో లైట్ శాంపిల్స్ మాత్రం అస్సలు బాగోలేదు. చాలా బెటర్ చేసుకోవాలి. మంచి ఇంప్రూవ్మెంట్, మంచి అప్గ్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా రైట్ నో 100 mm లో లైట్లో అయితే అసలు బాగాలేదు. అండ్ ఇంకా సెల్ఫీ కెమెరాలో వైడ్ యాంగిల్ని కొంచెం మిస్ అవుతున్నాయి. నేను గ్రూప్ సెల్ఫీస్ తీసుకోవాలనుకుంటే కొంచెం ఇబ్బంది. మీకు ఒకటే మోడ్ ఇచ్చారు. అండ్ సెల్ఫీ కెమెరాలో సాచురేషన్ లెవెల్స్ కొంచెం ఎగుడు దిగుడుగా అనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పర్ఫామ్ చేస్తుంది. సాచురేషన్ లెవెల్స్ అంత యాక్యురేట్గా లేవు. ఒక్కొక్కసారి ఎక్కువ తీసుకుంటుంది, ఒక్కొక్కసారి తక్కువ తీసుకుంటుంది. అండ్ డీటెయిల్స్ కూడా 32 MP కెమెరా ఇచ్చారు. HDR కూడా అప్పుడప్పుడు బ్యాలెన్స్ కుదరట్లేదు. అండ్ ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో మాత్రం అండ్ లో లైట్ కండిషన్స్లో మాత్రం మంచి లైట్ ఇంటేక్ అయితే తీసుకుంటుంది.
మరీ డిస్సాటిస్ఫై అయితే అవ్వలేదు. 16 మెగాపిక్సెల్ కెమెరాస్కి 32 మెగాపిక్సెల్ కెమెరాకి డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయగల డిఫరెన్స్ అయితే వీళ్ళు చూపించారు. సాచురేషన్ లెవెల్స్ మీద ఇంకొంచెం వర్క్ చేయాలి. అండ్ ఇంకా సెల్ఫీ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ చూసుకుంటే ఎడిట్ డిటెక్షన్ ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి. కాకపోతే రేర్ సైడ్ కెమెరా ఉన్నంత న్యాచురల్ లేదు పోర్ట్రేట్ షాట్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీద ఇంకొంచెం ఎడిట్ డిటెక్షన్ న్యాచురల్గా ఉండడానికి ఇంకొంచెం వర్క్ చేయవచ్చు అనిపించింది. అండ్ కొంచెం ప్రాసెసింగ్ కూడా అర్థమవుతుంది, ఆర్టిఫిషియల్గా కనబడుతుంది. కొంచెం న్యాచురల్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. లో లైట్లో కలర్స్ కానివ్వండి, లో లైట్లో లైట్స్ మన మీద పడుతున్నప్పుడు కానివ్వండి కొద్దిగా రిడక్ట్ చేసేస్తుంది. అంటే ఆ లెన్స్ ఫ్లేర్ అవి అంత సామాన్యంగా చూపించట్లేదు. 10 షాట్స్లో ఒక 2-3 షాట్స్లో మాత్రమే ఆ లెన్స్ ఫ్లేర్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడతో మనకి ఫోటో శాంపిల్స్ అయిపోయి, ఇక వీడియో శాంపిల్స్ చూడండి. ఈ వీడియో iQOO 13 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS వీడియో రికార్డ్ అవుతుంది. డైరెక్ట్ సన్లైట్ నా ఫేస్ మీద పడుతుంది. ఒకసారి ఎక్స్పోజర్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కొంచెం పైకి టిల్ట్ చేయండి. డైనమిక్ రేంజ్ ఏ రకంగా తీసుకుంటుందో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ రికార్డింగ్ రికార్డ్ అవుతుంది. స్టెబిలైజేషన్ మోడ్స్ అయితే నేను ఏం ఆన్ చేయాలి. It also comes with a limitless segmentation which the best performance iQOO 13 Monster Halo. స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎలా తీసుకుంటుంది ఎవ్రీథింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. iQOO 13 డైలైట్ శాంపిల్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి ఈ వీడియో ఇలా రికార్డ్ అవుతుంది. ఈ వీడియో iQOO 13 నుంచి రికార్డ్ చేస్తున్నా. 8K 30 FPS వీడియో రికార్డ్ అవుతుంది. 8K ఫుటేజ్ మీకు డైలైట్లో ఈ రకంగా ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇది యూస్ చేసుకోదగ్గన్నట్టు లేదా అని చెప్పని. అండ్ స్టెబిలైజేషన్ మోడ్స్ అయితే ఏం ఆన్ చేయట్లేదు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. 8K 30 FPS ఫుటేజ్. ఇంతకుముందు మీరు చూసింది 4K 60 FPSది. అండ్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. దీంట్లో మీరు 2xలో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇది 8K 30 FPS ఫుటేజ్. iQOO 13 నుంచి రికార్డ్ చేస్తున్నా. 1080p 60 FPS వీడియో రికార్డ్ అవుతుంది. ఇందాక మీరు చూసిన శాంపిల్స్ 4K 60 FPS అండ్ 8K 30 FPS. ఇప్పుడు 1080p 60 FPSలో డైరెక్ట్ శాంపిల్ ఈ రకంగా ఉంటుంది. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. స్లైడ్గా ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయండి. డైనమిక్ రేంజ్ ఎలా ఉంది అండ్ నా స్కిన్ టోన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఈ వీడియో ఉపయోగించుకున్నట్టుందా లేదా అని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా ఇది డైలైట్లో 1080 60 FPS శాంపిల్ అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో iQOO 13 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే వీడియో అయితే ఆన్ చేసి పెట్టా. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రం మీకు ఫోకస్లో కనబడతాను. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ రఫ్గా ఒక 1 మీటర్ డిస్టెన్స్ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏ రకంగా డెప్త్ తీసుకుంటుంది అంటే ఓకే చేస్తుంది, అంటే బ్లర్ చేస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ డైలైట్ శాంపిల్ ఇది. డైలైట్లో మంచి లైట్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. కొంచెం స్కిన్ టోన్స్ ఏమైనా డల్ అయినా ఎవ్రీథింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉందో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే వీడియోస్ మీరు కనుక ఒకసారి రికార్డ్ చేసుకోవాలనుకుంటే iQOO 13 నుంచి డైలైట్లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం బెటర్ సన్లైట్లోకి వచ్చాను. ఒకసారి బోకే వీడియో ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేసుకునే వాళ్ళకి బోకే వీడియో కొంచెం బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో iQOO 13 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPSలో వీడియో రికార్డ్ అవుతుంది. మీకు బాగా క్రాపీనే కనబడుతుంది. ఇందులో ఎక్కడ కూడా జూమ్ ఆప్షన్స్ అలాంటివి అయితే ఏమీ లేవు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS నార్మల్గా వీడియో రికార్డ్ చేస్తున్నా. అండ్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక వ్లాగ్ రికార్డ్ చేయాలనుకుంటే ఇంత ఫీల్డ్ ఆఫ్ వ్యూలో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. డైలైట్ శాంపిల్ ఈ రకంగా ఉంటుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో iQOO 13 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 60 FPSలో రికార్డ్ అవుతుంది. కలర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్లో పెట్టి రికార్డ్ చేస్తున్నాను. పైన డైనమిక్ రేంజ్ ఒకసారి చెక్ చేయండి, తీసుకుంటుంది పర్లేదు. 1080p 60 FPS డైలైట్ శాంపిల్ ఈ రకంగా ఉంటుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఫ్రెండ్స్, ఈ వీడియో iQOO 13 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి బోకే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే నేను ఫోకస్లో ఉంటాను, బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు బ్లర్ అవుతుంది. నాకు తెలిసినంతవరకు ఇది 1080p ఫుటేజ్ అయి ఉంటుంది. 4K ఫుటేజ్ అయితే అనిపించట్లేదు. సాచురేషన్ లెవెల్స్ ఒకసారి చెక్ చేయండి. స్కిన్ టోన్స్ ఏ రకంగా ఉన్నాయి ఏంటి, కొంచెం వామ్ అవుతుందని. నేను నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. నేను ఒకవేళ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి బోకే వీడియో రికార్డ్ చేయాలనుకుంటే iQOO 13లో డైలైట్ శాంపిల్లో ఇలాంటి బోకే వీడియో అయితే మీరు రికార్డ్ చేసుకోండి. 4K 60 FPSలో వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ టైం వచ్చేసి రఫ్గా 8 o'clock అవుతుంది. నైట్ టైం కనుక మీరు సఫిషియంట్ లైట్తో వీడియో రికార్డ్ చేసుకుంటే నైట్ టైం ఇలాంటి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. ఎలాంటి స్టెబిలైజేషన్ మోడ్స్ అయితే నేను ఆన్ చేయట్లేదు. నార్మల్గా ఇన్ హ్యాండ్ అయితే ఈ వీడియో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో iQOO 13 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 8K 30 FPSలో రికార్డ్ అవుతుంది. ఫస్ట్ చూసిన మీ క్లిప్ 4K 60 FPS, ఈ క్లిప్ 8K 30 FPSలో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. టైం వచ్చేసి నైట్ 8 o'clock అవుతుంది. మీరు ఒకవేళ లో లైట్లో అంటే నైట్ కండిషన్స్లో సఫిషియంట్ స్ట్రీట్ లైట్స్ లాంటి కండిషన్స్ కనుక మీరు మెయింటైన్ చేసుకుంటే ఈ రకంగా వీడియో రికార్డ్ చేయవచ్చు. అబ్సల్యూట్ డార్క్ కండిషన్ వీడియో కూడా మీకు చూపిస్తాను.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఐక్యూ 13 నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS వీడియో రికార్డ్ అవుతుంది. నైట్ టైం వీడియో రికార్డ్ చేస్తున్నా, బట్ సఫిషియంట్ లైట్ అయితే ఉంది. కానీ 4K 60 FPSలో లైట్ ఇంటేక్ అనేది కొంచెం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది రేర్ సైడ్ కెమెరాతో కంపేర్ చేస్తే. అండ్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. స్టెబిలైజేషన్ మోడ్ లాస్ట్ అంటే అయితే నేనేం ఆన్ చేయలేదు, జనరల్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి, లైట్ ఇంటేక్ అయితే రేఖంగా కనబడుతుంది. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.